జై శ్రీవేదం మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక రూపంగా గోదావరమ్మ కావచ్చు, కృష్ణమ్మ కావచ్చు అనుగ్రహించడానికి వస్తూ ఉగ్ర రూపాలను కూడా ధరిస్తున్నారు. కనుక అటువంటి ఉగ్ర రూపం లేకుండా ఉండాలి అంటే మనం గోదావరికి బాసర్లో ప్రతినిత్యము హారతిస్తున్నాం. ఈరోజు కూడా ఉదయం హారతిచ్చాం. అదేవిధంగా విజయవాడలో కృష్ణమ్మకు కూడా పూర్వకాలం హారతిచ్చేవారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా ప్రజలందరూ కూడా ఆయా క్షేత్రాల్లో ఆయా నదులకు హారతిచ్చినట్లయితే వరుణదేవుడు సంతోషిస్తాడు, శాంతిస్తాడు. అదేవిధంగా ప్రస్తుతం విజయవాడలో కృష్ణమ్మకు ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ కూడా యథోచితంగా హారతిచ్చినట్లయితే కృష్ణమ్మ సంతోషించి అందరిని అనుగ్రహిస్తుంది. తప్పనిసరిగా మేమందరం ప్రార్థిస్తాం. మీరందరూ కూడా హారతి రూపంగా కృష్ణమ్మ వారిని ప్రార్థించండి. జై శ్రీవేదం.